నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఎస్ రావు నగర్ డివిజన్లోని పరిమళ్ నగర్లో పరిమళ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ మరియు సీసీ కెమెరాలను ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రౌండ్ నుంచి అంటారు. మీరందరూ ఇంకా జరగదు. సింగిల్ కెమెరా వస్తుందా సార్? పెద్దగా చేయొచ్చు, సింగిల్ పెద్దగా చేయొచ్చు. అదే అనుకోండి. ఇక్కడ చూడండి సార్, కట్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. అనంతరం అధ్యక్షుడు మగిడి అశోక్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, మహిళలతో బోనాలు తీయడం జరుగుతుందని, అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జుంబరాతి రాజు, కార్యదర్శి తోపారం లక్ష్మణ్, గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి 3వ వార్షికోత్సవం సందర్భంగా అనంతరం మహిళలతో కలిసి బోనాలు కూడా తీయడం జరుగుతున్నది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘ సభ్యులందరూ మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాంబ్ స్క్వాడ్ తనిఖీ. మహారాష్ట్ర నుండి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి జగిత్యాల జిల్లా మెట్పల్లి బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లో గల ప్రతి బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిపై పూర్తి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వారు తీసుకొచ్చిన ప్రతి బ్యాగును డాగ్ చేత పరిశీలింపజేశారు. క్యాంటీన్లోని అణువును తనిఖీ చేశారు. అంతేగాక కొరియన్ సెంటర్లో ఉన్న ప్రతి పార్సల్ను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. బోయిగూడ బన్సిలాల్పేట డివిజన్లో శ్రీ మర్రి శశిధర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఓల్డేజ్ హోమ్ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు యువమోర్చా నాయకులు కొత్తూరు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మర్రి పురవరపురెడ్డి పాల్గొని అనంతరం వృద్ధులకు కేక్ను పండ్లను పంపిణీ చేశారు. అనంతరం బేగంపేట కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. నరేష్ ఇలా మన శశిధర్ రెడ్డి సార్ది బర్త్డే అండి. ఆయనతోని మేమందరం వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసినాం. అందరు ఆడవాళ్ళం
ఇక్కడ ఆయన పుట్టినరోజు ఎప్పటికీ ఇట్లనే సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. శశిధర్ రెడ్డి గారి ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. అదే విధంగా మన మర్రి పుర్వారెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ సంతోషించిండ్రు. మా తరఫు నుంచి సార్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గౌరవనీయులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ మర్రి పుర్వారెడ్డి గారు మరియు మా యొక్క కార్యకర్తలు అందరం కలిసి మర్రి శశిధర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అగ్రికల్చర్ లేబర్ కాలనీ భావన టౌన్షిప్ దగ్గర వెలసి ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి శ్రావణ మాస మహోత్సవాలకు విచ్చేసిన కమలాపురం శాసనసభ్యులు పూతన కృష్ణ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి మహోత్సవానికి నన్ను ఆహ్వానించడం, ఆ దేవుని సన్నిధిలో నాకు ఆశీస్సులు కలిగించడం అగ్రికల్చర్ లేబర్ కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఆలయ ధర్మకర్త మూడే బాపూజీ నాయక్, మూడే అంజనమ్మ గార్ల కుమారుడు మూడే మోహన్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఏఎల్ కాలనీలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది. ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ ఊరు ప్రజలు నేను రాగానే మంచి స్వాగతం పలికినారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దైవ కార్యం ఎప్పుడు ఊరినంతా ఒకటి చేస్తారు. ఎటువంటి వాడైనా దైవ సన్నిధిలో అందరూ ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఇలా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన్ని జరగాలి, ఊరంతా సంతోషంగా ఉండాలి. ఊర్లో ఏమన్నా చిన్న చిన్న కష్టాలు వచ్చినా ఇలాంటి పండగలు మంచి వాతావరణంలో పూర్తిగా కలిసి పనిచేసుకుంటారు కాబట్టి నేను లేకుండా పోతాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా ఎక్కువ జరగాలని నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని మా ఏఎల్ కాలనీ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే.
ఈరోజు శ్రావణ శనివారము 3వ వారం సందర్భంగా 3వ శనివారము అన్నదాన కార్యక్రమం ప్లస్ దేవుని కార్యక్రమం జరగడం వల్ల ఈరోజు మా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజు ఇప్పుడు ఇలాగే చేసుకోవాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో వారానికి ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ను సప్లై చేస్తున్న హెచ్పీ గ్యాస్ ఏజెంట్ సిలిండర్లలో గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చెంది పోలీసులకు అప్పజెప్పారు. హెచ్పీ వంట గ్యాస్ సిలిండర్ తీసుకున్న వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగు తిని గ్యాస్ బండిని ఆపి అందులోని మిగతా సిలిండర్లను తూకం వేయగా వాటిలో కూడా 5 నుండి 2 కిలోల చొప్పున తక్కువ రావడంతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తూకం వేసిన అధికారులు తూకం తక్కువ రావడంతో గ్యాస్ సిలిండర్ బండిని పోలీస్ స్టేషన్కు తరలించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ అధికారులకు నివేదిక పంపిన అధికారులు 66 సిలిండర్లకు గాను ఒక్కో సిలిండర్లో దాదాపుగా 2 కిలోల నుంచి 5 కేజీలు గ్యాస్ తక్కువ రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ బులాలక్ష్మి తెలిపారు. టైర్ వెయిట్ 15.9 ఓకే. నెట్ వెయిట్ ఎంత ఉంది? 14.2. లిక్విడ్ వెయిట్ ఎంత? 27.700 ఓకే. అట్లా కాదు మేడం, మీరు మొత్తం రాసుకోండి అయిపోయినాక ఒక్కసారి నిల్చోండి అంత రాసుకోండి. గ్రాస్ ఎంత ఉంది? 29.8. టైర్ 15. సరే ఈ 3 చూద్దాం. మరి పేరు రాయండి. మీరు ఎక్కడ తూకం వేసిరా? మిషన్ ఫోటో తెప్పించండి. దీందా పేరా? శ్వేత డాక్టర్ ఆఫ్ వైఫ్ పేరు వాళ్ళ ఫాదర్ పేరు చెప్పండి. మీరు కూడా దస్తురం అదేనా? నలభై సిలిండర్ చెక్ చేయడం అయింది. ప్లస్ ఫిర్యాదుదారులే 3 సిలిండర్లు. పర్టికులర్స్ కంప్లీట్ నుంచి ఎంత షార్టేజ్ వచ్చింది మేడం? 1.5 కేజీ నుంచి 2 కేజీస్ వరకు షార్ట్ ఉంది అప్రాక్సిమేట్గా. అంటే గవర్నమెంట్ నిర్దేశించిన టాలరెన్స్కి మించి కనపడింది. కంప్లీట్ 40 మీ గైడ్లైన్స్ ఉన్న ప్రకారం మొత్తం కంప్లీట్ షార్టేజ్ ఉన్నాయా? 40 కూడా షార్ట్ ఉంది. వారిపైన కేసు నమోదు చేసినారా? కేసు నమోదు చేశాము. మా పై అధికారులకు ఆ కేసు వివరాలు సమర్పిస్తున్నాము. అధికారుల ఆదేశాల మీదకు చట్ట ప్రకారము వాళ్ళ మీద ఏం చర్య తీసుకోమంటే ఆ చర్యకు మేము పాస్ చేస్తాం ఆర్డర్స్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ పోలీస్ స్టేషన్కు కొత్త ఎస్ఐగా శ్యామ్ సుందర్ బాధ్యతలు స్వీకరించారు. పాత ఎస్ఐ డి ఆనంద్ కుమార్ శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.
వారితో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. సార్ ఎలా కూడా సార్ ఒకసారి ఇప్పుడు సార్ కొవ్వూరు తాలూకు నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి కోరుకొండ జాయిన్ అయ్యానండి. నేను 2009 బ్యాచ్ చేశాను. గతంలో అంతా వెస్ట్ గోదావరి ఎక్కువగా చేశాను. అలాగే మన రాజమండ్రిలో 3 డౌన్ పిఎస్లో ఒక 3 ఇయర్స్ పాటు చేశాను. విజయవాడ 2 డౌన్ కూడా చేశాను. అలాగే కోరుకొండ గురించి నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఈ ప్రాంతం గురించి ఇంతకుముందు బందోబస్తులు రావడం, అలాగే ఎయిర్పోర్ట్ బందోబస్తు రావడం, ఇదే జిల్లా కాబట్టి నాకు కొంతమేర అవగాహన ఉంది. కోరుకొండ ఆధ్యాత్మిక ప్రదేశంతో పాటు పర్యాటక కేంద్రం కూడా, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే ఇది మెయిన్ హైవే కాబట్టి, ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఇటువైపు ఏమన్నా కొద్దిగా శాంతి భద్రతలు ఇటువంటి సమస్యలు ఏవి తలెత్తకుండా, అలాగే గంజాయి ఇటువంటి రవాణా ఏమీ జరగకుండా నేను గట్టి చర్యలు తీసుకుంటానండి. అలాగే కోరుకొండ మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నేను 24 గంటలు కష్టపడతాను. అదేవిధంగా మీ దృష్టికి కూడా, అలాగే ప్రజల దృష్టికి కానీ మీ దృష్టికి కానీ ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ మీ దృష్టికి ఏమైనా వస్తే కనుక ఎనీ టైం, నైట్ పగలని కాకుండా ఎనీ టైం మాకు ఫోన్ చేస్తే కనుక వెంటనే స్పందిస్తాను. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి మా ప్రయత్నం కృషి చేస్తామండి. అలాగే మీరు కూడా పోలీసులకు బాగా సహకరించి మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సమగ్ర కులగణన ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కన్వీనర్ జక్కని సంజయ్ కుమార్. హిమాయత్ నగర్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్షకు దిగిన సంజయ్ కుమార్ బీసీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ వైఖరి తెలియజేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి, స్థానిక సంస్థలలో 42% బీసీలకి వాటా పెంచిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలి. స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పష్టం చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వారి వైఖరిని స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చేపట్టాలి. ఈ రాష్ట్ర పోరాడదాం మీ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, పోరాడదాం మీ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వాళ్ళు తెలియజేయదలుచుకున్నాం. అందుకోసమే 90% జనానికి ఈ వ్యవస్థలో వాటా లేకుండా వాళ్ళ స్థితిగతుల మీద ఇప్పటికీ మీకు అంచనా లేదు. 70 ఏళ్లు కాదే, ఆఖరికి 1901 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 1881 నుంచి 1930 జరిగింది. 1931 తర్వాత ఎందుకు ఆగిపోయిందో కులకన్నా జరిగిపోయింది. ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్ర రావాలని కొట్లాటమే మా బీసీలు చేసినటువంటి నేరమా? ఈ దేశానికి స్వాతంత్ర రాకముందు కులగణన జరిగింది, బీసీల లెక్కలు వచ్చినాయి.
ఆ బీసీల ఆర్థిక మొదలైనటువంటి మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణలో బీసీల లెక్కలు లేకుండా చేసిండ్రు. అంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. ఈ సమాజం బాగుండాలని చెప్పేసి, ఈ సమాజంలోని ప్రతి సంపన్న వర్గాలు మంచిగా ఉండాలని ఒక నాగరిక వ్యవస్థ కోసం పనిచేసినటువంటి జీవితాలు తర్పణం చేసేటటువంటి ఈ బీసీలు ఇంకెంతకాలం వేదన ఆవేదన పరి మండాలి. జెండాకు సార్ నశించాలి పోలీసుల దౌర్జన్యం. శాంతియుతంగా చేస్తుంటే జై బీసీ కామారెడ్డి డౌన్ డౌన్ కులగణన వెంటనే